మనోహర్ ఒక సాధువంటి మనిషి, కాని అతని హృదయంలో మాత్రం అంతులేని బాధ. ఏ పని సరిగా జరగదు. జీవితం దారిని చూపదు. ఒకరోజు అడవిలో ఒంటరిగా కూర్చొని దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తూ అతను నిశ్శబ్దంగా అడిగాడు, దత్తగురు, నా మార్గం ఎక్కడుంది? అప్పుడే అతని ముందు ఒక చిన్న వెలుగు మెరిసింది. అది పెరిగి 3 ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా రూపాంతరం చెందింది. దత్తగురు మృదువు స్వరంలో అన్నారు, బిడ్డా, సమస్యలు కాదు, మనసులోని భయమే నీ శత్రువు. దాన్ని విడిచిపెట్టు. నీ మార్గం నీలోనే ఉంది అని చెప్పి దండాన్ని నేలపై తాకగానే ఒక పాత నిధిపెట్టె బయటపడింది. అందులో ఒకే ఒక్క సందేశం, నీ జ్ఞానం, నీ శ్రమ 2 వెలుగులు కలిసినప్పుడే నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. మనోహర్ కళ్లలో ఆనంద బాష్పాలు. దత్తగురువుల చివరి మాట, మార్గం చూపించాను, నడవడం నీ బాధ్యత అని చెప్పి కాంతిలో కలిసిపోయారు. ఆ రోజు నుంచి మనోహర్ మారిపోయాడు. గ్రామానికి మార్గదర్శకుడయ్యాడు.